అందరికీ నమస్కారం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో ఈ పాటకే స్వరాలు నేర్చుకుందాం. ఈ పాటకే రాగం జయంతిశ్రీ రాగం. చాలామంది గురువులు సింధు భైరవి రాగమని, కన్నడ రాగమని అంటూ ఉన్నారు. అయితే నాకు ఎందుకో కానీ జయంతిశ్రీ రాగానికి సంబంధించిన కీసు మీద ఈ పాట అంతా ఉంది కాబట్టి నేను ఆ రాగంగానే పరిగణిస్తున్నాను. గురువులు ఎవరైనా ఈ వీడియో కనుక చూసినట్లయితే ఏ రాగమో చెప్పినట్లయితే నేను కరెక్ట్ చేసుకుంటాను మిత్రులారా. ఈ పాటకి నేను తీసుకున్న శృతి 1. దీన్ని వెస్ట్రన్లో సి అంటారని కూడా మనం చాలా పాటలు చెప్పుకున్నాం. అయితే ఈ జయంతిశ్రీ రాగం ఆరోహణ అవరోహణ ఒకసారి చూద్దాం. మరి సా, గావన్, మావన్, దావన్, నీవన్, సా. అవరోహణలో కొంచెం మార్పులు ఉంటాయి మిత్రులారా. సా, నీవన్, దావన్, మావన్, పా, మళ్ళీ మావన్, గావన్, సా. ఇక క్లాసులోకి వెళ్తున్నట్లయితే ముందుగా ఈ పల్లవిలైన సాకిని అంటారా. తిరుమల తిరుపతిలో, తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో. దీని స్వరాలు ఒకసారి చూద్దారా. అయితే ఈ సాకి స్వరాలు ఈ పల్లవి లైన్ స్వరాలు కూడా ఒకేలా ఉంటాయి, కొంచెం మార్పులు తప్ప చూద్దాం. తిరుమల సమమమ తిరుపతిలో మమ పని పమగా ఆ బంగారు కోవెలలో, ఆ బంగారు కోవెలలో గద దని గప పమగా గప మపమ. ఇది స్లోగా ప్లే చేసి చూపిందాను మీకు. అదే స్పీడ్లో ప్లే చేసినట్లయితే అని ఉంటుందా. గద దని దప పమగ గప మపమ. చాలా స్పీడ్గా అనాలి అది. గప మపమ. అది అయిపోయిన తర్వాత సేమ్ ఇదే మళ్ళీ పల్లవిలైన తిరుమల తిరుపతిలో. అదే మిత్రులారు, ఇది కొన్ని ఏరియాలో ఒకలాగా కొన్ని ఏరియాలో ఒకలాగా పాడుతుంటారా. అయితే మా భజన్ స్టైల్లోనే నేను చెప్తా ఉన్నాను, గమనించండి. తిరుమల తిరుపతిలో బంగారు కోవెలలో, తిరుమల సమమమ తిరుపతిలో మమ పని పమగా. అలా తీసుకున్న పర్లేదు. ఇలాగ బాగుందా. ఇలాగన్నా ఈ గా నుంచి దాకే మా టచ్ లేకుండా మా తీసుకున్నా పర్లేదు, అది పాడే విధానాన్ని బట్టి. గద దని గద దని గప పా రన్నింగ్లోనే పమగా తర్వాత ఇది పై స్థాయిలోని
వెలసితివ ఆ శిఖరమున గుడి గంటల రవలిలలో. వెలసితివ ఆ శిఖరమున, వెలసితివ ఆ శిఖరమున, నిసస నిన్నిద ధని నిసస నిన్నిద గుడి గంటల రవలిలలో. ధని నిససని ధనిత పదాపమ. ధని ధని నిససని ధనిత పదాపమ. ఇది శిలగా వెలసవే. ఇది స్టైలు రెండు రకాలుగా పాడుతుంటారా. శిలగా వెలసవే అని ఈ బిట్టు మా భజనలో శిలగా వెలసవే మా దేవుడు అయినవే అని పాడతాం. అయితే దీన్నే కొంతమంది దీని స్వరాలు ఒకసారి చూద్దారా. శిలగా అదే శిలగా. దీని స్వరాలు ఏంటంటే మా భజనలో స్టైల్లో స్వరాలు అయితే శిలగా సమమ మమ పని పమగా శిలగా వెలసవే. అది మా భజనలో స్వరాలు. అదే ఒరిజినల్గా పాటలు అయితే మాత్రం దీని స్వరాలు ఇలా ఉంటుంది స్టైల్. మదత మపప మగ మగ, మదత మపప మగ మగ. మా దేవుడవైనవే. ఈ బిట్టు అనేక సార్లు అనేక మార్లు వస్తూ ఉంటుంది. జిలుగుతానాలా ఉంటుంది. ఇది మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే అయిపోద్ది అన్నది. తర్వాత మరి తిరుమల తిరుపతిలో ఆ స్టైల్ మళ్ళీ పల్లవి ఉంటుంది. తిరుమల తిరుపతిలో అని మళ్ళీ పల్లవికి వస్తారు. పల్లవి అయిపోయిన తర్వాత బీజిఎం కూడా అనేక రకాలుగా ప్లే చేస్తుంటారు. ఇది మా భజన స్టైల్లో నేను తీసి చెప్తున్నాను మిత్రులారా, గమనించగలరు. ఇది ఒకసారి బీజిఎం ఇందులో ప్లే చేసి చూద్దారా. ఒకసారి బ్యాక్గ్రౌండ్ స్వరాలు కూడా చూద్దారా. నిస సాగస నీదని, నిస సాగస నీదని, సాగస నీద నిని దాప దాని ద పామమ రెండోసారి మనని
దాని తర్వాత ఈ శిలగా వెలసవే ఆ స్వరాల టైపే. తర్వాత పై స్థాయిలో కూడా దీని స్వరాలు ఏంటంటే మగ మప మగ మగ. మళ్ళీ రెండోసారి పై స్థాయిలో వస్తుంది అనమాట. ఈసారి కింద అన్నమా అదే స్వరాలు సేమ్ పైన. అది అవుతుండగానే మపదనిస అని శరణం అందుకుంటారన్నమాట. శరణం. ఆకాశరాజుకు అల్లుడు వైతివి నిస అల్లుడు వైతివి నిస అల్లుడు వైతివి. పద్మావతికి ప్రియనాథుడవై అని కొన్ని ఏరియాలో చెప్తున్నాను కదా. పద్మావతికి ప్రియనాథుడవై అని గా మీద ల్యాండ్ అవుతుంది. దాని స్వరాలు ఒకసారి చూద్దారా. తాళం కడప ఆఫ్ చేసి తర్వాత చిలగా వెలసవి అని అందుకుంటారా. దీని స్వరాలు ఒకసారి చూద్దారా. నిసని దని నిద పదద పమమగా నిసని దని నిద పదద పమమగా. చిలగా వెలసవి ఇందా వచ్చిన కదా స్వరాలు అయ్యే సేమ్ మిత్రులారా. చిలగా వెలసవి మదద మపప మగ మగ. మళ్ళీ తిరుమల తిరుపతిలో ఈ చరణాలన్నీ కొంచెం సాహిత్యం అటు ఇటు అయినప్పటికీ కూడా స్వరాలు ఒకేలా పడతాయి మిత్రులారా. ఒక శరణం మీరు ప్రాక్టీస్ చేసి కన్నా శరణాలు కూడా ఈజీగా ప్లే చేయగలుగుతారు. ఈరోజు ఈ వీడియోలో అంతే మిత్రులారా. నెక్స్ట్ వీడియోలో మరొక పాటతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై.